వెల్కమ్ టు అన్ను బ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి మాకు. ఈరోజు నేను ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా. మనుషుల గురించి మనం చెప్తే వాళ్ళు మనల్ని అంటున్నారు అని చెప్పేసి ఫీల్ అవుతారు. అందుకే మనుషుల పైన చెప్పకుండా ఇది నా పాప తీసుకుంది. ఒకరోజు బయటికి వెళ్ళినప్పుడు ఈ బొమ్మ వద్దు అని అన్నా కూడా నాకు ఇదే కావాలి అని చెప్పేసి చాలా తన్నులు తిండేది. వద్దు, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తావు, ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి ఎంత కొట్టినా కూడా నాకు ఇదే కావాలని తన్నులు తినైనా సరే ఇది తీసుకుంది. ఓకే, దీన్ని ఒక 1 వీక్ 2 వీక్స్ 1 మంత్ అట్లా వాడిన తర్వాత ఇది పక్కకు పడేసి, మమ్మీ నాకు ఇది వద్దు, నాకు ఇంకొక బొమ్మ కావాలి అని అన్నది. అంటే మొన్ననే కదా ఇప్పించిన, మళ్ళీ నీకు ఎందుకు బొమ్మ కావాలి అంటే, వద్దు మమ్మీ, నా ఫ్రెండ్స్కి చాలామందికి మంచి బొమ్మలు ఉన్నాయి, నాకు కావాలి అని అంటే, సరే అని చెప్పేసి నేను ఓకే అని ఓకే సరే నేను బయటికి వెళ్ళినప్పుడు ఇప్పిస్తా అని చెప్పేసి పాపకి చెప్పిన. ఓకేనా, దీని గురించి చెప్పినంటే దీంట్లో చాలా మీనింగ్ ఉంది. నేను బొమ్మ పైన చెప్పిన. ఇంకొకటి ఏంటిదంటే, చాలామంది మనుషులు కూడా ఉంటారు, అది ఆడదైనా సరే, అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, ఒక మనిషి మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు మీరు చులకన చూసి మాట్లాడితే, మీరు బాధ పెడితే ఆ బాధ ఎంత ఉంటుందో బాధపడే వాళ్ళకే తెలుస్తుంది. ఎవరినైనా సరే తక్కువ అంచనా చేయొద్దు, తక్కువ చూడకూడదు. అందుకే నేను ఈ బొమ్మ పైన చెప్పాను. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియోలో తప్పులు ఉంటే క్షమించండి. ఓకేనా, బాయ్.